ఏ సినిమా హీరో అయినా ఓవర్ హైప్ ఇస్తే భారీ నష్టమే జరుగుతుంది. రూపాయి విలువ చేసే వస్తువుకు రూపాయి వరకే చెప్పాలి. కానీ దాని స్థాయికి మించి చెప్తే జనాలు ఏ స్థాయిలోనో ఓవర్ హైప్తో వెళ్తారు. అప్పుడు రూపాయి విలువకు మించి దాని స్థాయి ఉండదు కాబట్టి అది ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఒక సినిమా ఏ స్థాయి వరకు ఆడుతుందో దాంట్లో నటించిన హీరోలకు, డైరెక్టర్లు, నిర్మాతలకు తెలుసు. సినిమా రెడీ అయిపోయాక వాళ్ళందరూ ఖచ్చితంగా ఫైనల్ ప్రింట్ చూస్తారు. అది ఏ స్థాయి సినిమానో వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ స్థాయి వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో వాళ్ళు మాట్లాడితే బెటర్. అంతకు మించి ఊపేస్తా, కాల్చేస్తా అంటే ఫ్యాన్స్ కూడా ఆ స్థాయిలోనే అంచనాలు పెట్టేసుకొని మూవీకి వెళ్తారు. దాంతో సినిమా బాగున్నా సరే వాళ్ళు ఊహించుకున్నంత, హీరోలు చెప్పినంత లేదే అనే అసంతృప్తితో మూవీపై నెగిటివ్ టాక్ వచ్చేస్తుంది. అది చివరకు మూవీనే ముంచేస్తుంది. మొన్న విజయ్ దేవరకొండ, నిన్న జూనియర్ ఎన్టీఆర్ విషయాల్లో జరిగింది ఇదే.